OnePlus Cloud11 ఈవెంట్‌లో OnePlus 11 5G, OnePlus 11R మొబైల్స్ లాంచ్ చేసింది. ఈ మొబైల్స్‌తో పాటు OnePlus Pad, OnePlus Buds Pro 2ని, OnePlus TV 65Q2 Pro, OnePlus కీబోర్డ్‌ని లాంచ్ చేసింది. ఈ కీబోర్డ్ అనేది ఏప్రిల్‌లో సేల్స్‌కైతే రానుంది. వీటిలతో పాటు OnePlus 5G రూటర్‌ని కూడా లాంచ్ చేసింది. ఇది జూలై నుండి సేల్స్‌కైతే రానుంది. ఈ రూటర్‌ని 4G, 5G సిమ్ కార్డ్స్‌తో ఉపయోగించుకోవచ్చు. ఈ రూటర్ అనేది Wi-Fi 6కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11 5G ప్రైస్ స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే 8GB ర్యామ్ 128GBతో ₹56,999 వస్తుంది. 16GB ర్యామ్ 256GB స్టోరేజ్తో ₹61,999 వస్తుంది. ఈ మొబైల్ 2 కలర్స్లో సేల్స్కి అయితే వస్తుంది. ఒకటి ఎటర్నల్ గ్రీన్ కలర్, మరొకటి టైటాన్ బ్లాక్ కలర్. ఈ మొబైల్ యొక్క ప్రీ ఆర్డర్స్ అనేవి ఫిబ్రవరి 14 తారీఖు నుండి OnePlus వెబ్సైట్లోను, ఆన్లైన్ స్టోర్స్లోను, ఆఫ్లైన్ OnePlus రీటైలర్ స్టోర్స్లోను సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. OnePlus 11 5G స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 520 ppi రెజల్యూషన్తో వస్తుంది. 20.1:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ కానీ చూసినట్టయితే 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ మొబైల్ సూపర్ ఫ్లూయిడ్ ఆమ్లెట్ మరియు LTPO డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ టచ్ రెస్పాన్స్ కానీ చూసినట్టయితే 1000Hz టచ్ రెస్పాన్స్తో వస్తుంది. ఈ మొబైల్ వెక్టర్స్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది. ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13తో వస్తుంది. ఆక్సిజన్ వాయిస్ 13తో వస్తుంది. ఇందులో ప్రాసెసర్ కానీ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో జీబీ కానీ చూసినట్టయితే Adreno 740GB అయితే ఉంటుంది. ఈ మొబైల్ ర్యామ్ కానీ చూసినట్టయితే LPDDR5X ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 8GB ర్యామ్తో కానీ 16GB ర్యామ్తో కానీ వస్తుంది. స్టోరేజ్ కానీ చూసినట్టయితే 128GB వేరియంట్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. 256GB స్టోరేజ్ UFS 4.0 సపోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ కానీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ సూపర్ వాక్ 100W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 నిమిషాలు 100% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరా సోనీ IMX 890 సెన్సార్తో వస్తుంది. ఇందులో అపాచర్ కానీ చూసినట్టయితే f1.8 అపాచర్ అయితే ఉంటుంది. ఆటో ఫోకస్ సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇందులో సోనీ IMX 581 సెన్సార్ అయితే ఉంటుంది. ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపచర్తో వస్తుంది. ఇందులో కూడా ఆటో ఫోకస్ అయితే ఉంటుంది. మూడోది పోర్ట్రేట్ టెలి లెన్స్తో వస్తుంది. ఇందులో సోనీ IMX 790 సెన్సార్ అయితే ఉంటుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇందులో ఆప్టికల్ జూమ్ 2x వరకు చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరాను ఉపయోగించుకుని 8K వీడియోస్ని 24 frames per secondతో రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ని 30 frames per secondsలోను 60 frames per secondsలోను రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియోస్ని 1080pలో 240 frames per secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. సూపర్ స్లో మోషన్ వీడియోస్ని 1080pలో 240 frames per secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. టైమ్ లాప్స్ వీడియోస్ని 4Kలో 30 frames per secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇందులో ఆటో ఫోకస్ అయితే ఉంటుంది. అపాచర్ కానీ చూసినట్టయితే f2.45 అపాచర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. Type-Cతో వస్తుంది. ఈ మొబైల్ డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో ఆడియో కానీ చూసినట్టయితే డ్యూయల్ రేర్ స్పీకర్స్ అయితే ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ డాల్బీ అట్మాస్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. HDR10, HDR10+కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G ప్రైస్ స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ గాల్టిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్లో సేల్స్కి అయితే వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ₹39,999 సేల్స్కి అయితే వస్తుంది. 16GB ర్యామ్ 256GB స్టోరేజ్తో ₹44,999 సేల్స్కి అయితే వస్తుంది. ఈ మొబైల్ అమెజాన్, OnePlus వెబ్సైట్, OnePlus రీటైలర్ స్టోర్స్లో ఫిబ్రవరి 28 తారీఖు నుండి సేల్స్కి అయితే వస్తుంది. ఈ మొబైల్ యొక్క ప్రీ ఆర్డర్స్ అనేవి ఫిబ్రవరి 21 తారీఖు నుండి స్టార్ట్ అయితే అవుతాయి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ 6.74 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ కానీ చూసినట్టయితే 2772x1240 పిక్సెల్స్. ఈ మొబైల్ 450 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఈ మొబైల్ యొక్క ఆస్పెక్ట్ రేషియో కానీ చూసినట్టయితే 20.1:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ 120Hz సూపర్ ఫ్లూయిడ్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ యొక్క టచ్ రెస్పాన్స్ రేట్ కానీ చూసినట్టయితే 360Hz టచ్ రెస్పాన్స్తో వస్తుంది. ఈ మొబైల్ sRGBకి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే P3కి సపోర్ట్ చేస్తుంది. 10-bit కలర్ డెప్త్తో వస్తుంది. HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్గా చూసినట్టయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13తో వస్తుంది. వీళ్ళ యొక్క ఆక్సిజన్ వాయిస్తో వస్తుంది. ఈ మొబైల్ ప్రాసెసర్ని చూసినట్టయితే 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ అనేది Adreno 730GB అయితే వస్తుంది. ఈ మొబైల్ ర్యామ్ కానీ చూసినట్టయితే LPDDR5X ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 8GB ర్యామ్తో కానీ 16GB ర్యామ్తో కానీ వస్తుంది. స్టోరేజ్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ UFS 3.1 స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 128GB వేరియంట్తోనూ 256GB స్టోరేజ్ వేరియంట్తోనూ సేల్స్కి అయితే వస్తుంది.
ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 100W సూపర్ హుక్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు 1% నుండి 52% వరకు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాని చూసినట్టయితే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ MX890 సెన్సార్తో f1.8 అపర్చర్తో. మరో కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఫిక్స్డ్ ఫోకస్ లెన్స్తో వస్తుంది. f2.2 అపర్చర్తో వస్తుంది. నెక్స్ట్ ఇంకో కెమెరా మ్యాక్రో లెన్స్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ కెమెరా ఉపయోగించుకుని 4K వీడియోస్ని 60 frames/secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియోస్ని 1080pలో 240 frames/secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. టైమ్ ల్యాప్స్ వీడియోస్ని 1080pలో 30 frames/secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో జూమ్ ద్వారా 4K వీడియోస్ని 60 frames/secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. f2.4 అపర్చర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఉపయోగించుకుని ఫుల్ హెచ్డీ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సితో వస్తుంది. ఈ మొబైల్ డ్యూయల్ నానో సిమ్ కార్డ్ స్లాట్తో వస్తుంది. ఈ మొబైల్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. నాయిస్ క్యాన్సలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. OnePlus ప్యాడ్ని లాంచ్ అయితే చేశారు. దీని యొక్క ప్రీ ఆర్డర్స్ అనేవి ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతాయి. OnePlus ప్యాడ్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ ప్యాడ్ అది హాలో గ్రీన్ కలర్ సేల్స్కి అయితే వస్తుంది. 11.61 ఇంచెస్లో. ఈ ప్యాడ్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసినట్టయితే 88.14% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ కానీ చూసినట్టయితే 2800x2000 పిక్సెల్స్తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ కానీ చూసినట్టయితే 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ కానీ చూసినట్టయితే 144Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. PPI కానీ చూసినట్టయితే 296 pixel/inch డెన్సిటీతో వస్తుంది. కాంట్రాస్ట్ రేషియో కానీ చూసినట్టయితే 1400:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. బ్రైట్నెస్ కానీ చూసినట్టయితే 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. ఈ ట్యాబ్లో ర్యామ్ కానీ చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్. మరొక వేరియంట్ 12GB ర్యామ్ అయితే ఉంటుంది. అది కూడా LPDDR5 ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ కానీ చూసినట్టయితే ఈ ట్యాబ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. ఒకటి 128GB, మరొకటి 256GB. ఈ ట్యాబ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ OxygenOS 13.1తో వస్తుంది. ఇందులో CPU కానీ చూసినట్టయితే MediaTek Dimensity 9000 ప్రాసెసర్ అయితే ఉంటుంది. GPU కానీ చూసినట్టయితే ARM G710 MC10 GPU అయితే ఉంటుంది. ఈ ట్యాబ్లో బ్యాటరీ కానీ చూసినట్టయితే 9510 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ ట్యాబ్ 67W సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దాన్ని యూస్ చేసుకుని 4K వీడియోస్ని 30 frames/secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసుకుని ఫుల్ హెచ్డీ వీడియోస్ని 30 frames/secondsతో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. USB Type Cతో వస్తుంది. ఇందులో ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. OnePlus Buds Pro 2 సిరీస్ని లాంచ్ అయితే చేసింది. వీటిని 2 రకాలుగా తీసుకొచ్చింది. ఒకటి Buds Pro 2R. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే $9,999 పెట్టింది. దీన్ని స్టాండర్డ్ వేరియంట్ కింద ఒబ్సిడియన్ బ్లాక్, మిస్టీ వైట్ కలర్లో సేల్స్కి తీసుకొచ్చింది. Buds Pro 2 ప్రైస్ చూసినట్టయితే $11,999 పెట్టింది. వీటిని ఆర్బర్ గ్రీన్, ఒబ్సిడియన్ బ్లాక్ కలర్లో సేల్స్కి తీసుకొచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే Buds Pro 2లో QA వైర్లెస్ ఛార్జింగ్, హెడ్ ట్రాకింగ్, స్పాటియల్, ఆడియో మోడ్ ఫీచర్లు అయితే ఉంటాయి. Buds Pro 2Rలో ఈ ఫీచర్లు అయితే ఉండవు. అందుకే $2,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇయర్ బడ్స్ యొక్క వెయిట్ చూసినట్టయితే 4.9 grams అయితే వెయిట్ అయితే ఉంటాయి. ఇయర్ బడ్స్ ఛార్జింగ్ కేస్ వెయిట్ చూసినట్టయితే 47.3 grams అయితే ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్లో డ్రైవర్స్ చూసినట్టయితే 11mm ఓఫర్ డ్రైవర్స్ మరియు 6mm ట్విటర్ డ్యూయల్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇయర్ బడ్స్ ఫ్రీక్వెన్సీ చూసినట్టయితే 10 Hz నుండి 40 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే ఉంటుంది. మైక్రోఫోన్ సెన్సిటివిటీ చూసినట్టయితే -38 డెసిబెల్స్ అయితే ఉంటుంది. ఒక సైడ్ ఇయర్బడ్కి వచ్చేసరికి 3 మైక్స్ అయితే ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ చూసినట్టయితే అప్ టు 48 డెసిబెల్ వరకు స్మార్ట్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉందని చెప్తున్నారు. ఇయర్బడ్స్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తాయని తెలియజేశారు. డిస్టెన్స్ కానీ చూసినట్టయితే 10 meters వరకు ఇవి కనెక్ట్ అయి పనిచేస్తాయని తెలియజేశారు. వాటర్ మరియు స్వెట్ రెసిస్టెన్స్ కానీ చూసినట్టయితే ఇయర్బడ్స్ IP55 సర్టిఫికేషన్తో వస్తున్నాయి. ఛార్జింగ్ కేస్ వచ్చేసరికి IPX4 సర్టిఫికేషన్తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కానీ చూసినట్టయితే ఇయర్బడ్స్ 60 mAh బ్యాటరీతో వస్తాయి. ఛార్జింగ్ కేస్ 520 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లేబ్యాక్ అని చూసినట్టయితే యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ చేసుకుని 50% వాల్యూమ్తో ఇయర్బడ్స్ అనేవి 9 గంటలు వస్తాయి ఛార్జింగ్ అనేది. ఇయర్బడ్స్ మరియు కేస్ కలిపి 39 గంటల ఛార్జింగ్ అయితే వస్తాయి. అది యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ ANC ఆన్ చేసినట్టయితే ఇయర్బడ్స్ ఛార్జింగ్ 6 గంటలు మాత్రం వస్తాయి. ఇయర్బడ్స్ మరియు కేస్ మొత్తం కలిపి 25 గంటలు మాత్రం ఛార్జింగ్ అయితే వస్తాయి. టాక్ టైం కానీ చూసినట్టయితే ఫోన్ కాల్స్ అనేవి 4 గంటల వరకు మాట్లాడుకోవచ్చు ఇయర్బడ్స్ ద్వారా యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేసుకుని. నెక్స్ట్ ఛార్జింగ్ అని చూసినట్టయితే ఇయర్బడ్స్ మరియు ఛార్జింగ్ కేస్ కలిపి 10 minutes కానీ ఛార్జింగ్ చేసుకున్నట్టయితే 50% వాల్యూమ్తో యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుని 10 hours మాట్లాడుకోవచ్చని తెలియజేశారు. అది ఇయర్బడ్స్ మాత్రం ఛార్జ్ చేసుకున్నట్టయితే 10 నిమిషాలు ఛార్జ్ చేసుకుని 3 గంటలు మాట్లాడుకోవచ్చు.
ఈ ఛార్జింగ్ ఏసీని టైప్ సి ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రో 2లో వచ్చేసరికి QA సర్టిఫైడ్ వైర్లెస్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ లేటెన్సీ కానీ చూసినట్టయితే 54 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అయితే ఉంది. లేటెన్సీ తక్కువగా ఉంటే డివైస్లో మన ప్లే వీడియో సౌండ్స్ కానీ గేమ్ సౌండ్స్ కానీ మనకి ఫాస్ట్గా అయితే వినపడతాయి, ఎక్కువ డిలే అయితే లేకుండా. నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ కానీ చూసినట్టయితే ఇందులో నెక్ హెల్త్ ఫీచర్, OnePlus ఆడియో ID 2.0, జెన్ మోడ్ ఎయిర్, OT అప్గ్రేడ్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. OnePlus TV Q సిరీస్ 65Q2 ప్రోని లాంచ్ అయితే చేసింది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 99,999 రూపాయలు పెట్టారు. ఈ టీవీ మార్చి 6 తారీఖు నుండి సేల్స్కి అయితే రానుంది. ఈ టీవీ బ్లాక్ కలర్ సేల్స్కి అయితే రానుంది. 65 ఇంచెస్తో QLED 4K డిస్ప్లేతో రానుంది. ఈ టీవీ రెజల్యూషన్ కానీ చూసినట్టయితే 3840 x 2160, రిఫ్రెష్ రేట్ కానీ చూసినట్టయితే 120Hz రిఫ్రెష్ రేట్తో రానుంది. బ్రైట్నెస్ కానీ చూసినట్టయితే 1200 nits పీక్ బ్రైట్నెస్తో రానుంది. 500 nits టిపికల్ బ్రైట్నెస్తో రానుంది. ఈ టీవీలో గామా ఇంజిన్ అల్ట్రా పిక్చర్ ఎన్హాన్సర్ ఉందని చెప్తున్నారు. దానివల్ల పిక్చర్ క్వాలిటీ అనేది బెటర్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. HDR కంపాటబిలిటీ చూసినట్టయితే ఈ టీవీ డాల్బీ విజన్కి HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో చూసినట్టయితే 12:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. ఈ టీవీలో ప్రాసెసర్ కానీ చూసినట్టయితే MT9617 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ టీవీలో 3GB ర్యామ్ అయితే ఉంటుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ టీవీలో వైట్ కలర్ కామెంట్ TCI P3 97% ఉందని చెప్తున్నారు. దీనివల్ల కలర్స్ అనేవి బాగా కనపడతాయని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సౌండ్ అవుట్పుట్ చూసినట్టయితే ఈ టీవీ 70 watts 2.1 CH అవుట్పుట్తో వస్తుంది. ఈ టీవీ కింద హారిజంటల్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. అందులో 4 స్పీకర్లు అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 స్పీకర్లు అయితే ఉంటాయి. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ Android 11తో రన్ అయితే అవుతుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్లు చూసినట్టయితే గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది, అలెక్సా అసిస్టెంట్ అయితే ఉంటుంది. ఈ టీవీ NFC క్యాషింగ్ సపోర్ట్ చేస్తుంది, మల్టీకాస్ట్ 2.0 సపోర్ట్ చేస్తుంది, క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ చేస్తుంది, DL అనే మిర్రర్ క్యాస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో ఉన్న పోర్ట్స్ కానీ చూసినట్టయితే ఒక ఇంటర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఒక RF కనెక్షన్ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, 3 HDMI 2.1 పోర్ట్స్ అయితే ఉంటాయి, ఒక AV ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఒక డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, 2 USB 2.0 పోర్ట్లు అయితే ఉంటాయి, ఒక స్మార్ట్ ఫోన్ కనెక్ట్ పోర్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గోదావరి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.